సింగపూర్ వాళ్ళొచ్చి మన దాన్ని డెవలప్ చేస్తారు. సింగపూర్ కంపెనీలొచ్చి రాజధానిని అద్భుతంగా కడతారని జెప్పేసి ఒక ఫోకస్ ఇచ్చారు. అసలు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్న ప్రతి సందర్భంలో గూడా ఏదైనా ఒకటి చేయాలనుకుంటే భారీగా ఒక అంతర్జాతీయ స్థాయిలో జరిగిపోతుందన్న ఫోకస్‌ను ముందు ఇచ్చేసి, ప్రజల్లో ఉత్సాహాన్ని అది కలిగించి, ఆ తర్వాత చిన్నంగా వాళ్ళందరిని తప్పించేసి చిట్ట చివరికి వీళ్ళే ఉంటారు. అందుకు ఇదొక చిన్న ఉదాహరణ. సింగపూర్‌కి సంబంధించిన 3 కంపెనీలు ఆ 3 కంపెనీలు వచ్చి అమరావతిలో 1690 ఎకరాల భూమిని డెవలప్ చేసినందుకు 250 ఎకరాలు వారికి ఉచితంగా ఇచ్చేటట్టుగా వీళ్ళ మధ్య ఒప్పందం కుదిరింది. 1691 ఎకరాల్లో 250 ఎకరాలు వాళ్ళ డెవలప్మెంట్‌కి ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ తర్వాత మిగిలిన డెవలప్ చేసిన వాటిల్లో కూడా వాళ్ళే అమ్ముతారు. వాళ్ళ ఆధ్వర్యంలో, సిఆర్‌డి ఆధ్వర్యంలో కాదు. వాళ్ళ ఆధ్వర్యంలో అమ్మి 52% వాళ్ళు తీసుకొని 48% వీళ్ళకిస్తారు. సో ఇదంతా కూడా వాళ్ళు అమ్మడానికి ఇక్కడ మళ్ళీ వేరే ఒక కంపెనీ పెడతారు. ఆ కంపెనీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదో ఉంది. ఆ కంపెనీయే అమ్ముతుంది. సో ఆ కంపెనీకి వాళ్ళ ప్రతినిధిని ఒకడిని పంపిస్తారు. ఇది వీళ్ళు ముందుగా ఇచ్చిన పిక్చర్. తర్వాత ఏమవుతుంది? ఆ కంపెనీలు ఉండవు. వాళ్ళు పెట్టిన ఒక కంపెనీ ఉంటుంది. దానికి వాళ్ళు పంపించిన ప్రతినిధిని తీసేస్తారు. వీళ్ళే ముఖ్యమంత్రి తరఫున వాళ్ళే వీళ్ళకి సంబంధించిన బినామీలు ఆ కంపెనీని చేపట్టి వీళ్ళే స్వయంగా అమ్ముకుంటూ ఆ పలానా కంపెనీలు అమ్ముతున్నాయని చెప్తారు. ఈ డబ్బుల్లో మళ్ళీ 40%, 45% తీసుకుని 52%, 42% ఎంతో సిఆర్‌డికి ఇస్తాడు. సో ఇదంతా అండర్ కరెంట్‌గా దీంట్లో అవినీతి జరగటానికి ముందుగానే ఒక పథక రచన చేస్తారు. ఈ పథక రచన కుదరలేదు, ఓడిపోయారు గనక. ఇప్పుడు ఈ మొత్తం ఈ అమరావతిలో డెవలప్మెంట్ చేయడానికి ఒక మూల కారణమైన సింగపూర్ వ్యక్తి ఈశ్వరన్ చంద్రబాబు నాయుడికి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన అక్కడ మంత్రి సింగపూర్‌లో. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడు అవినీతి కేసులో. అదేవిధంగా అమరావతిలో హాస్పిటల్ కడతానని చెప్పిన ఒక బిఆర్ శెట్టి ఎవరో ఒక ఆయన దుబాయ్‌లో అరెస్ట్ అయ్యాడు. హిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్న ఒక చంద్రకాంత్ షా మహారాష్ట్రలో అరెస్ట్ అయ్యాడు. అతను వచ్చి ఇప్పుడు ఏసీబీ కోర్టులో అప్రూవర్‌గా మారాడు. ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం ఏంటి? పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. టాటా కంపెనీ ఉంది, ఎల్ఎన్‌టీ ఉంది. వాళ్ళు ఎవరైనా వచ్చి క్షణాల్లో డెవలప్ చేస్తారు, అద్భుతంగా కట్టేస్తారు. మన కేంద్రంలో మనకున్న పార్లమెంటు భవనాన్ని టాటా వాళ్ళు 2 ఇయర్స్‌లో కట్టేశారు. అంతా కూడా ఒక 2,000 కోట్లు, 3,000 కోట్ల రూపాయల లోపే అద్భుతంగా రాబోయే 100 సంవత్సరాల కాలంలో కూడా అవసరాలకు సరిపడా భవనాలు కట్టబడ్డాయి. తెలంగాణలో అసెంబ్లీ సెక్రటేరియట్ భవనం అంటే కట్టబడింది. ఎందుకు ఇలా చేశారో అర్థం కాదు.